నమస్కారం. చాలామంది యూపీఎస్సీ 2026కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు. అయితే ఈ ప్రయాణం చాలా పెద్దది, సవాల్తో కూడుకున్నది. మరి దీన్ని సున్నా నుండి మొదలుపెట్టి ఒక సరైన పద్ధతిలో, ఒక వ్యూహంతో విజయం వైపు ఎలా వెళ్లాలో మనం ఈరోజు వివరంగా చూద్దాం. సరే, ఇక ఆలస్యం చేయకుండా వెంటనే మొదలుపెడదాం. అవును, యూపీఎస్సీ ఈ పేరు వినగానే ఎవరికైనా, ముఖ్యంగా ప్రిపరేషన్ మొదలుపెట్టేవాళ్లకొచ్చే మొదటి ప్రశ్నే ఇదే. అసలు ఇంత పెద్ద ఎగ్జామ్కి ప్రిపరేషన్ ఎలా మొదలుపెట్టాలి అని. నిజమే గదా? సముద్రం లాంటి సిలబస్ చూస్తే ఎవరికైనా కొంచెం భయం, కంగారు వస్తాయి. ఎక్కడ మొదలుపెట్టాలి, ఎలా ముందుకెళ్లాలి అనే కన్ఫ్యూజన్ రావడం చాలా కామన్. అయితే ఆ కంగారేమొద్దు, ఆ కన్ఫ్యూజన్ని పోగొట్టి ఒక క్లియర్ రోడ్ మ్యాప్ ఇవ్వడానికే మనమిక్కడున్నాం. ఈ ఒక్క వాక్యం దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. యూపీఎస్సీ అనేది మీ ఇంటెలిజెన్స్కి పెట్టే పరీక్ష కానే కాదు. ఇది మీ కన్సిస్టెన్సీకి, అంటే మీ నిలకడకి, అలాగే మీరు ఎంత బాగా రివిజన్ చేస్తున్నారనే దానికి పెట్టే పరీక్ష అంతే. అంటే గొప్ప ఇంటెలిజెన్స్ ఉన్నవాళ్లే సెలెక్ట్ అవుతారనేది నిజం కాదు. సరియైన స్ట్రాటజీతో, రోజూ క్రమశిక్షణతో కష్టపడితే చాలు. ఈ విషయం అర్థమైతే చాలు, సగం భయం పోయినట్టే. సరే, ఇక మన ప్రయాణంలో మొదటి అడుగు వేద్దాం. అదేంటంటే అసలు మనం వెళుతున్న దారిని అర్థం చేసుకోవడం. చూడండి, ఏదైనా యుద్ధంలోకి దిగే ముందు ఆ యుద్ధభూమి ఎలా ఉందో తెలుసుకోవడం చాలా ముఖ్యం కదా. సేమ్ ఇక్కడ కూడా అంతే. నేరుగా పుస్తకాలు పట్టుకుని కూర్చోవడం కాదు. ముందు అసలు ఈ పరీక్ష ఏంటి, దీని స్వరూపమేంటి అనేది పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఓకే, మరి ఫస్ట్ వీక్లో మనం ఏం చేయాలి? చూడండి, చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటో తెలుసా? ప్రిపరేషన్ అనగానే వెంటనే బుక్ షాప్కెళ్ళి పుస్తకాలు కొనేసి చదవడం మొదలుపెట్టేస్తారు. అది అస్సలు కరెక్ట్ కాదు. ఫస్ట్ చేయాల్సింది అది కాదు. ముందుగా ఈ ఎగ్జామ్ ఏంటో అర్థం చేసుకోవాలి. సిలబస్ని అనలైజ్ చేయాలి. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉందో స్టడీ చేయాలి. అన్నిటికన్నా ముఖ్యంగా పాత ప్రశ్నపత్రాలు, అంటే పీవైక్యూస్, వాటిని ఒకసారి చూడాలి. ఈ ఫౌండేషన్ వర్క్ చేయకుండా మీరు ఎన్ని గంటలు చదివినా అది టైం వేస్ట్ అయినట్టే. ఈ పరీక్ష నిర్మాణాన్ని ఒకసారి క్లుప్తంగా చూద్దాం. మనకు తెలుసు, ఇందులో 3 స్టేజెస్ ఉంటాయి: ప్రిలిమ్స్, మెయిన్స్, ఆ తర్వాత ఇంటర్వ్యూ. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే, ప్రిలిమ్స్ అనేది కేవలం ఒక స్క్రీనింగ్ టెస్ట్, అంటే ఒక ఫిల్టర్ లాంటిది. ఇందులో వచ్చిన మార్కులు ఫైనల్ ర్యాంకింగ్లో కలపరు. అసలు సిసలైన పోటీ అంతా మెయిన్స్ ఇంకా ఇంటర్వ్యూలోనే ఉంటుంది. సో దీనర్థమేంటి? మన ప్రిపరేషన్ మొదటి రోజు నుంచే మెయిన్స్ను టార్గెట్ చేస్తూ ఉండాలి. ఈ క్లారిటీ చాలా చాలా ముఖ్యం. రైట్. సో ఇప్పటివరకు ఎగ్జామ్ గురించి ఒక బేసిక్ ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు మన ప్రిపరేషన్లో రెండవ, ఇంకా చెప్పాలంటే అత్యంత ముఖ్యమైన ఫేజ్లోకి అడుగు పెడుతున్నాం. అదే ఒక బలమైన పునాదిని, అంటే ఫౌండేషన్ని నిర్మించడం. ఈ ఫస్ట్ 3 మంత్స్ మనం ఎంత ఎఫర్ట్ పెడతామో అదే మన ఫైనల్ సక్సెస్ని డిసైడ్ చేస్తుంది. మరి ఈ ఫౌండేషన్ దేనితో కట్టాలి? సింపుల్, ఎన్సీఆర్టీ పుస్తకాలతో. యూపీఎస్సీ ప్రిపరేషన్కి పునాది రాళ్ళు అన్నా, బైబిల్ అన్నా అన్నీ ఇవే. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, అరే ఇవి స్కూల్ పుస్తకాలే కదా అని లైట్ తీసుకుంటారు. కానీ అది చాలా పెద్ద తప్పు. మీరు 6th క్లాస్ నుండి 12th క్లాస్ వరకు ఉన్న ఈ పుస్తకాలను చదవకుండా నేరుగా స్టాండర్డ్ బుక్స్కి వెళ్తే కాన్సెప్ట్లు అస్సలు అర్థం కావు. బేస్ అనేది చాలా వీక్గా ఉండిపోతుంది. అయితే ఈ ఎన్సీఆర్టీలను చదవడానికి కూడా ఒక పద్ధతి ఉంది. ఎలా పడితే అలా చదివేకూడదు. ఫస్ట్ రీడింగ్లో మీరు జస్ట్ ఒక నవల చదివినట్టు లైన్ బై లైన్ అర్థం చేసుకుంటూ చదవండి. అంతే. ఎలాంటి నోట్స్ వద్దు, కనీసం హైలైటర్ కూడా ముట్టుకోవద్దు. ఫస్ట్ రీడింగ్ అంతా కేవలం అండర్స్టాండింగ్ కోసమే. ఆ తర్వాత సెకండ్ రీడింగ్లో అప్పుడు ముఖ్యమైన కీవర్డ్స్ని హైలైట్ చేయండి. నమ్మండి, ఈ పద్ధతి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ ఫౌండేషన్ స్టేజ్లోనే మనం మొదలుపెట్టాల్సిన మరో ముఖ్యమైన అలవాటు న్యూస్ పేపర్ చదవడం. అయితే ఇక్కడ కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. పేపర్ మొత్తం గంటల తరబడి చదవాల్సిన అవసరం లేనేలేదు. జస్ట్ ఒక 45 నిమిషాల నుండి గంట అంతే. అందులో కూడా మన సిలబస్కి రిలేటెడ్ టాపిక్స్, అంటే పాలిటీ, ఎకనామీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎన్వైర్న్మెంట్, ఇలాంటి వాటిపైనే ఫోకస్ చేయాలి. అనవసరమైన పొలిటికల్ న్యూస్, క్రైమ్, సినిమా వార్తలు, వీటిని కంప్లీట్గా ఇగ్నోర్ చేయండి. టైం చాలా సేవ్ అవుతుంది. సరే, మన ఫౌండేషన్ ఇప్పుడు స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు ఆ పునాది మీద మనం అసలైన బిల్డింగ్ కట్టే టైం వచ్చింది. ఈ ఫేజ్లో మనం స్టాండర్డ్ రెఫరెన్స్ బుక్స్ చదవడం, ఇంకా ఎఫెక్టివ్గా నోట్స్ ఎలా చేసుకోవాలో చూడబోతున్నాం. ఇది మన కోర్ స్ట్రాటజీ అన్నమాట. ఇదొక గోల్డెన్ రూల్. దీన్ని అస్సలు మర్చిపోవద్దు. ఒక సబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఒక పుస్తకం అంతే. చాలామంది చేసే తప్పేంటంటే ఒకే సబ్జెక్ట్కి 4-5 పుస్తకాలు చదువుతారు. అలా 10 పుస్తకాలు ఒక్కోసారి పైపైన చదివే బదులు ఒకే ఒక్క మంచి స్టాండర్డ్ బుక్ని 10 సార్లు రివైజ్ చేయడం 1000 రెట్లు బెటర్. మీ రిసోర్సెస్ని లిమిటెడ్గా పెట్టుకోండి. కన్ఫ్యూజన్ ఉండదు, క్లారిటీ వస్తుంది. అదే సక్సెస్కి షార్ట్కట్.
మరి ఆ ఒక పుస్తకం ఏది అని డౌట్ రావచ్చు. ఇక్కడ చూస్తున్నవి దాదాపుగా ప్రతి టాపర్, ప్రతి ఎక్స్పర్ట్ సజెస్ట్ చేసే కొన్ని స్టాండర్డ్ బుక్స్. పాలిటీకి లక్ష్మీకాంత్, మోడర్న్ హిస్టరీకి స్పెక్ట్రమ్, ఇలా. ఈ లిస్ట్ని మీరు ఫాలో అయితే చాలు, మీ ప్రిపరేషన్ కరెక్ట్ ట్రాక్లో వెళ్తుంది. ఇక నోట్ మేకింగ్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ స్కిల్. నోట్స్ చేసుకోవడం అంటే పుస్తకంలో ఉన్నది ఉన్నట్టుగా మళ్ళీ రాసుకోవడం కాదు, అది టైం వేస్ట్. ముందు ఎన్సీఆర్టీస్, ఆ తర్వాత స్టాండర్డ్ బుక్. ఒక టాపిక్ని ఈ రెండింటిలోనూ చదివి దానిమీద ఒక కంప్లీట్ అవగాహన వచ్చాకే నోట్స్ మొదలుపెట్టాలి. సిలబస్ హెడ్డింగ్స్ని వాడుకుంటూ షార్ట్ పాయింట్స్, డయాగ్రామ్స్, ఫ్లోచార్ట్స్ రూపంలో నోట్స్ చేసుకోండి. అప్పుడు రివిజన్ చేసేటప్పుడు చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఇప్పటిదాకా మనం నాలెడ్జ్ని సంపాదించడం మీద ఫోకస్ చేశాం. కానీ చదవడం ఒక్కటే సరిపోదు కదా, మనం నేర్చుకున్నదాన్ని ఎగ్జామ్లో అప్లై చేయడం తెలియాలి. అది తెలియకపోతే మనం పడ్డ కష్టమంతా వృధా. అందుకే ఇప్పుడు మన ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన 6వ నెల నుండి మనం ప్రాక్టీస్ అండ్ అప్లికేషన్ ఫేజ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక కీ పాయింట్ ఉంది. ప్రిలిమ్స్, మెయిన్స్ రెండూ వేరువేరు, వాటికి కావాల్సిన స్కిల్స్ కూడా వేరు. ప్రిలిమ్స్ అనేది ఒక ఎంసీక్యూ గేమ్. ఇక్కడ మన నాలెడ్జ్తో పాటు ఎలిమినేషన్ టెక్నిక్స్ వాడటం చాలా అవసరం. కానీ మెయిన్స్ అలా కాదు, అది పూర్తిగా ఆన్సర్ రైటింగ్ గేమ్. ఇక్కడ మన ఎనాలిసిస్, మన ఒపీనియన్ని ఒక స్ట్రక్చర్డ్ పద్ధతిలో రాయగలగాలి. సో రెండిటికి అప్రోచ్ డిఫరెంట్గా ఉండాలి. మన ప్రిపరేషన్ అనే ఈ సముద్రంలో దారి తప్పకుండా నడిపించే ఒకే ఒక్క లైట్ హౌస్ ఏదైనా ఉందంటే అది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అంటే పీవైక్యూస్ మాత్రమే. వీటిని ఊరికే యూపీఎస్సీ బైబిల్ అనరు. ఎందుకంటే అసలు యూపీఎస్సీ ఏ టాపిక్స్ మీద ఫోకస్ చేస్తోంది, క్వశ్చన్స్ ఎలా అడుగుతోంది అనే పల్స్ మనకు వీటి ద్వారానే తెలుస్తుంది. కేవలం క్వశ్చన్ చూసి ఆన్సర్ చేయడం కాదు, ప్రతి ఆప్షన్ని అనలైజ్ చేయాలి. ఇది కరెక్ట్ అయితే ఎందుకు కరెక్ట్, మిగతావి రాంగ్ అయితే ఎందుకు రాంగ్ అని విశ్లేషించడం చాలా చాలా ముఖ్యం. ఇక మాక్ టెస్ట్లు. చాలామంది మాక్ టెస్ట్ అంటే స్కోర్ చూసుకోవడానికి అనుకుంటారు. కానీ కాదు. మాక్ టెస్ట్ల అసలు పర్పస్ మన స్కోర్ కాదు, మన మిస్టేక్స్ తెలుసుకోవడం. ఒక టెస్ట్ రాసిన తర్వాత కరెక్ట్ ఆన్సర్స్ చూసుకోవడానికి అరగంట కేటాయిస్తే మనం చేసిన తప్పుల్ని అనలైజ్ చేయడానికి గంటన్నర కేటాయించాలి. మనం ఏ ఏరియాలో వీక్గా ఉన్నామో గుర్తించి ఆ గ్యాప్స్ని ఫిల్ చేసుకోవాలి. రియల్ ఇంప్రూవ్మెంట్ అనేది అక్కడ జరుగుతుంది. మనం మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ 6వ నెల నుంచే స్టార్ట్ చేయాలి. ఒక మంచి ఆన్సర్కి ఎప్పుడూ ఒక సింపుల్ స్ట్రక్చర్ ఉంటుంది. ఒక మంచి ఇంట్రడక్షన్, ఆ తర్వాత పాయింట్స్ లేదా సబ్ హెడ్డింగ్స్తో బాడీ, చివరిగా ఒక మంచి కన్క్లూజన్. అడిగిన ప్రశ్నకు సూటిగా ఉండాలి. చూడండి, మొదటి రోజు రాసిన ఆన్సర్ ఎవ్వరికీ పర్ఫెక్ట్గా ఉండదు. కానీ భయపడద్దు. రోజూ 1 లేదా 2 ఆన్సర్లు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కొన్ని నెలల్లో మీకే ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కన్సిస్టెన్సీ ఇక్కడ చాలా ముఖ్యం. సరే, ఇప్పటిదాకా మనం ప్రిపరేషన్లో చాలా ముఖ్యమైన విషయాలు చూశాం. కానీ ఇవన్నీ ఒకెత్తైతే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మరో ఎత్తు. మన స్ట్రాటజీలో ఫైనల్, మోస్ట్ క్రూషియల్ పార్ట్, సక్సెస్కి అసలైన సీక్రెట్ వెపన్, అదే రివిజన్. ఈ మాటను ఎక్కడైనా రాసి పెట్టుకోండి. రివిజన్ లేకుండా చదవడమంటే అసలు చదవన్నట్టే లెక్క. ఇది నిజం. మనం ఎన్ని పుస్తకాలు పూర్తి చేశాం, ఎన్ని గంటలు చదివాం అన్నది మ్యాటర్ కాదు. ఎగ్జామ్ హాల్లో మనకెంత గుర్తుంది అన్నదే మ్యాటర్. రివిజన్ చెయ్యకపోతే మనం పడ్డ కష్టమంతా వృధా. అందుకే రివిజన్ని ఏదో చివరి నిమిషంలో చేసే పనిలా కాకుండా మన డైలీ స్టడీ ప్లాన్లో ఒక భాగంగా చేసుకోవాలి. మరి రివిజన్ ఎలా చెయ్యాలి? దీనికోసం సైంటిఫిక్గా ప్రూవ్ అయిన ఒక టెక్నిక్ ఉంది. అదే స్పేస్డ్ రివిజన్. అంటే ఈరోజు చదివిన టాపిక్ని మళ్ళీ 7వ రోజు, ఆ తర్వాత 30వ రోజు ఇలా గ్యాప్ ఇస్తూ రివైజ్ చెయ్యాలి. ఇలా చేయడం వల్ల ఆ ఇన్ఫర్మేషన్ మన షార్ట్ టర్మ్ మెమరీ నుండి లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళుతుంది. అందుకే మన ప్రిపరేషన్ చివరి 3 నెలలు కొత్తగా ఏమీ చదవకుండా కేవలం రివిజన్ కోసమే పెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు కొన్ని కామన్ మిస్టేక్స్. చాలామంది యాస్పిరెంట్స్ తెలియకుండానే ఈ తప్పులు చేసి వాళ్ల ఛాన్స్ని పోగొట్టుకుంటారు. అవేంటంటే మరీ ఎక్కువ పుస్తకాలు వాడటం, కోచింగ్ మీద పూర్తిగా ఆధారపడటం, రివిజన్ని నెగ్లెక్ట్ చేయడం, పీవైక్యూస్ని పట్టించుకోకపోవడం, ఇంకా అన్నిటికన్నా పెద్ద తప్పు తమ జర్నీని వేరే వాళ్లతో పోల్చుకోవడం. దయచేసి ఈ తప్పులు చెయ్యొద్దు. ముఖ్యంగా లాస్ట్ పాయింట్, ప్రతి ఒక్కరి ప్రయాణం యునీక్. కంపేర్ చేసుకొని డీమోటివేట్ అవ్వొద్దు. చివరగా ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. యూపీఎస్సీ అనేది కేవలం ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉన్నవాళ్ల కోసం కాదు. అదొక పెద్ద అపోహ. ఒక యావరేజ్ స్టూడెంట్ కానీ సరైన స్ట్రాటజీ, అపారమైన పట్టుదల ఉంటే ఖచ్చితంగా సెలెక్షన్ సాధించగలరు. ఫార్ములా చాలా సింపుల్. యావరేజ్ స్టూడెంట్ ప్లస్ రైట్ స్ట్రాటజీ ఈక్వల్స్ టు సెలెక్షన్. సో
మీ స్ట్రాటజీని నమ్మండి, అంతకన్నా ముఖ్యంగా మిమ్మల్ని మీరు నమ్మండి. మీ ప్రయాణాన్ని ధైర్యంగా కొనసాగించండి. ఆల్ ద వెరీ బెస్ట్. యూపీఎస్సీ ప్రిపరేషన్ అనగానే అందరికీ వచ్చే అతిపెద్ద డౌట్ ఎన్సీఆర్టీ పుస్తకాలు. అసలు ఏవి చదవాలి, వేటిని వదిలేయాలి? ఈ కన్ఫ్యూజన్కి ఈరోజు ఫుల్ స్టాప్ పెడదాం. మీ సక్సెస్కి కావలసిన ఒక పక్కా ఎన్సీఆర్టీ రోడ్ మ్యాప్ను కలిసి తయారు చేద్దాం. యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన ఎవరినైనా అడగండి, వాళ్ల మైండ్లో మెదిలే మొదటి ప్రశ్న ఇదే: 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రతి ఎన్సీఆర్టీ పుస్తకం చదవాలా అని. అమ్మో, ఆ మాట వినగానే కొండంత సిలబస్ గుర్తొచ్చి కొంచెం భయం వేస్తోంది గదా. కాని నిజంగా అన్ని పుస్తకాలు చదవాల్సిన అవసరముందా? చూడండి, చాలామంది చేసే పొరపాటు ఇదే. కష్టపడి చదవడానికి, స్మార్ట్గా చదవడానికి చాలా తేడా ఉంది. మన లక్ష్యం డజన్ల కొద్ది పుస్తకాలతో కుస్తీ పట్టడం కాదు, ఒక కరెక్ట్ స్ట్రాటజీతో, ఒక వ్యూహంతో ముందుకు వెళ్లడం. మరి ఆ స్మార్ట్ స్ట్రాటజీ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా ఈ ఎన్సీఆర్టీలతో ఉన్న అసలు కన్ఫ్యూజన్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత ఒక పక్కా స్టడీ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ హిస్టరీ, సోషల్ సైన్సెస్, జాగ్రఫీ, సైన్స్, వీటికి ఏ పుస్తకాలు చదవాలో క్లియర్గా తెలుసుకుందాం. ఇక చివరగా వీటన్నింటినీ కలిగి మీ ఫైనల్ రోడ్ మ్యాప్ను రెడీ చేద్దాం. రైట్, ఇక మన స్ట్రాటజీ దగ్గరికి వద్దాం. గుర్తుంచుకోండి, ఏ పుస్తకాలు చదవాలి అన్నది ఎంత ముఖ్యమో, వాటిని ఎలా చదవాలి అన్నది కూడా అంతే, బహుశా అంతకంటే కూడా ముఖ్యమైన విషయం. సో మన స్టడీ మెథడ్ ఎలా ఉండాలంటే, ఫస్ట్ స్టెప్, మొదటిసారి చదివేటప్పుడు అస్సలు నోట్స్ రాయొద్దు. జస్ట్ ఒక నావల్ చదివినట్టు అర్థం చేసుకుంటూ వెళ్ళిపోండి. సెకండ్ స్టెప్, సబ్జెక్ట్ల వారీగా చదవండి. అంటే హిస్టరీ మొదలు పెడితే దానికి సంబంధించిన అన్ని క్లాసులో పుస్తకాలు ఒకేసారి పూర్తి చెయ్యండి. అప్పుడు ఆ సబ్జెక్టు మీద ఒక గ్రిప్ వస్తుంది. థర్డ్ స్టెప్, ప్రతి చాప్టర్ చివరన ఉండే ప్రశ్నల్ని అస్సలు వదలొద్దు. వాటిని సాల్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇక ఫైనల్ స్టెప్, పుస్తకాన్నే మీ నోట్బుక్గా మార్చేసుకోండి. ముఖ్యమైన పాయింట్స్ని అక్కడే హైలైట్ చేయండి, చిన్నగా నోట్స్ రాసుకోండి. చాలా టైం సేవ్ అవుతుంది. ఒక నిపుణుడు చెప్పిన మాట ఇది: మన మత గ్రంథాలు మనకెలాగో, యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఎన్సీఈఆర్టీలు కూడా అలాంటి పవిత్ర గ్రంథాలు. చూశారా ఎంత బలమైన మాటో? అంటే ఇవి కేవలం టెక్స్ట్ బుక్స్ కాదు, మన ప్రిపరేషన్కి పునాది. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ తేలిగ్గా తీసుకోవద్దు. రైట్, స్ట్రాటజీ రెడీ. మరిప్పుడు ఆ హోలీ బుక్స్ ఏంటో చూద్దామా? మనం చదవాల్సిన పుస్తకాల లిస్ట్లో మొదటిది హిస్టరీ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్. మన చారిత్రక పునాదిని బలంగా నిర్మించుకుందాం రండి. హిస్టరీకి వస్తే ఈ 3 ఓల్డ్ ఎన్సీఆర్టీలు వీటిని మించింది లేదు. అవేంటంటే, ఏన్షియంట్ ఇండియా కోసం ఆర్ఎస్ శర్మగారి పుస్తకం, మిడివల్ ఇండియా కోసం సతీష్ చంద్రగారి పుస్తకం, ఇక మోడర్న్ ఇండియాకి బిపిన్ చంద్రగారి సన్నని పుస్తకం. ఇవి మీ బేసిక్స్ని రాక్ సాలిడ్గా చేస్తాయి. మార్కెట్లో రీప్రింట్స్ దొరుకుతాయి, అవే తీసుకోండి. నెక్స్ట్ ఆర్ట్ అండ్ కల్చర్. ఇక్కడ ఒక చిన్న సీక్రెట్ ఉంది. ముందుగా 11వ తరగతి ఇంట్రొడక్షన్ టు ఇండియన్ ఆర్ట్ పుస్తకం చదవాలి. ఇది డైరెక్ట్. కానీ అసలు మ్యాటర్ ఎక్కడుందంటే 12వ తరగతి హిస్టరీ పుస్తకాల్లో. అవును, థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. ఈ 3 పుస్తకాల్లో ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించిన గోల్డ్ మైన్ లాంటి ఇన్ఫర్మేషన్ ఉంది. సో పేరుకి హిస్టరీ అయినా, కల్చర్ కోసం ఇవి మస్ట్ రీడ్. ఓకే, హిస్టరీ ఫౌండేషన్ సెట్ అయింది. ఇప్పుడు మన జనరల్ స్టడీస్ పేపర్లకు బ్యాక్బోన్ లాంటి సబ్జెక్టుల దగ్గరికి వెళ్దాం. అవే పాలిటీ, ఎకానమీ మరియు సొసైటీ. పాలిటీకి వస్తే ఈ 3 పుస్తకాలు చాలా చాలా ముఖ్యం. అవేంటంటే 11వ తరగతి నుంచి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అట్ వర్క్ మరియు పొలిటికల్ థియరీ. ఈ 2 పుస్తకాలు ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటికీ ఫౌండేషన్ వేస్తాయి. ఆ తర్వాత 12వ తరగతి పాలిటిక్స్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్. ఈ 3ంటితో పాలిటీ బేసిక్స్ క్లియర్ అయిపోతాయి. ఇక ఎకనామిక్స్. ఇక్కడ చాలామంది భయపడతారు, కానీ ఒక ప్రోటిప్ చెప్తాను, గుర్తుంచుకోండి. ఇక్కడ మనమేమి మ్యాథమెటీషియన్స్ అవ్వక్కర్లేదు. కాబట్టి ఆ కష్టమైన ఫార్ములాల జోలికి పోవద్దు, వాటిని వదిలేయండి. దాని బదులు అసలు కాన్సెప్ట్ ఏంటి, జీడీపీ అంటే ఏంటి, ద్రవ్యోల్బణం ఎలా పనిచేస్తుంది, ఇలాంటి కాన్సెప్ట్స్పై ఫోకస్ చేయండి. చదవాల్సినవి 2 పుస్తకాలు: 11వ తరగతి ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ మరియు 12వ తరగతి ఇంట్రడక్టరీ మ్యాక్రో ఎకనామిక్స్. ఇండియన్ సొసైటీ కోసం పెద్దగా కష్టపడక్కర్లేదు. GS1 పేపర్లో ఈ విభాగానికి 12వ తరగతికి చెందిన ఈ 2 పుస్తకాలు చదివితే చాలు. ఇండియన్ సొసైటీ మరియు సోషల్ చేంజ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా. ఇవి మీకు కావాల్సిన ఫండమెంటల్ ఫ్రేమ్వర్క్నిచ్చేస్తాయి. సరే, మనం చివరి దశకు వచ్చేశాం. ఇప్పుడు డేటా మరియు ఫ్యాక్ట్స్తో నిండిన సబ్జెక్టుల గురించి చూద్దాం. అవే జాగ్రఫీ మరియు సైన్స్. అయితే ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయం ఉంది.
అదే ఈ రేషనలైజ్డ్ ఎన్సీఆర్టీలు. ఈ మధ్య ఎన్సీఆర్టీ సిలబస్ను తగ్గించి కొన్ని చాప్టర్లు తీసేసింది. అయితే జాగ్రఫీ లాంటి సబ్జెక్టులకి ఎప్పుడూ లేటెస్ట్ ఎడిషన్ మాత్రమే కొనండి. ఎందుకంటే జనాభా, పంటలు, మినరల్స్ ఇలాంటి డేటా అంతా అప్డేట్ అయి ఉంటుంది. సో ఆల్వేస్ గో ఫర్ ద లేటెస్ట్ వర్షన్. జాగ్రఫీకి సింపుల్. 11వ 12వ తరగతులకు చెందిన ఈ 4 పుస్తకాలు ఒక కంప్లీట్ ప్యాకేజ్. అవేంటంటే ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ, ఇండియా ఫిజికల్ ఎన్విరాన్మెంట్, ఫండమెంటల్స్ ఆఫ్ హ్యూమన్ జాగ్రఫీ మరియు ఇండియా పీపుల్ అండ్ ఎకానమీ. వీటికి తోడుగా ఒక మంచి అట్లాస్ పెట్టుకుంటే జాగ్రఫీ ప్రిపరేషన్ అయిపోయినట్టు. ఇక సైన్స్ విషయానికొస్తే ఊపిరి పీల్చుకోండి, ఎందుకంటే ఇక్కడ అన్ని పుస్తకాలు చదవాల్సిన పనిలేదు. సెలెక్టివ్గా చదివితే చాలు. 9వ 10వ తరగతి సైన్స్ పుస్తకాల నుంచి బేసిక్ కాన్సెప్ట్స్ చూసుకోండి, అంతే. ఆ తర్వాత నేరుగా 12వ తరగతి బయాలజీ పుస్తకానికి వెళ్ళిపోండి. అందులో కూడా మొత్తం వద్దు, కేవలం చివరి యూనిట్లు అంటే బయోటెక్నాలజీ మరియు ఎకాలజీకి సంబంధించిన చాప్టర్లు చదివితే సరిపోతుంది. అలాగే మనం అన్ని సబ్జెక్టులను కవర్ చేసేశాం. ఇప్పుడు ఈ మొత్తం సమాచారాన్ని ఒక్కచోట ఒకే ఫ్రేమ్లో చూద్దాం. ఇది మీ ఫైనల్ క్లియర్ రోడ్ మ్యాప్, మీ ప్రిపరేషన్కి ఒక పక్కా చెక్లిస్ట్లా పనిచేస్తుంది. రైట్, ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నదే మీ ఫైనల్ డిస్టిల్డ్ బుక్ లిస్ట్. హిస్టరీ నుంచి సైన్స్ వరకు మనం చదవాల్సిన ప్రతి ముఖ్యమైన పుస్తకం ఇక్కడుంది. ఒక పనిచేయండి, దీన్ని పాజ్ చేసి ఒక స్క్రీన్షాట్ తీసుకోండి లేదా నోట్ చేసుకోండి. మీ స్టడీ టేబుల్ ముందు దీన్ని అతికించుకోండి. మీ ప్రిపరేషన్ జర్నీలో దారి తప్పకుండా ఇది మీకు హెల్ప్ చేస్తుంది. చివరగా ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఇక్కడ మన లక్ష్యం కనిపించిన ప్రతి పుస్తకాన్ని చదవడం కాదు. అసలు లక్ష్యమేంటంటే సరైన పుస్తకాలతో, సరైన వ్యూహంతో ఒక రాక్ సాలిడ్ ఫౌండేషన్ నిర్మించడం. క్వాంటిటీ కాదు, క్వాలిటీ ముఖ్యం. సరే, మీ విజయానికి కావలసిన పునాది ఎలా వేయాలో ఇప్పుడు ఒక క్లియర్ ఐడియా వచ్చింది. మీ ముందు ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ఉంది. కన్ఫ్యూజన్ అంతా పోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈరోజే, ఈ క్షణమే మీ ప్రయాణాన్ని మొదలుపెట్టండి. చెప్పండి, మీరు మొదటగా ఏ పుస్తకాన్ని తెరుస్తున్నారు? అసలు విషయంలోకి వెళ్లే ముందు ఈ ఒక్క మాట, ఇది మన మైండ్లో బలంగా ఫిక్స్ అయిపోవాలి. మనం మొత్తం ప్రిపరేషన్ జర్నీకి ఇదే ఫౌండేషన్. ఇది మీ ఇంటెలిజెన్స్ గురించి కాదు, ప్రతిరోజూ ఎంత కన్సిస్టెంట్గా కష్టపడతారనే దాని గురించే. సరే, ఈరోజు మనమేం కవర్ చేయబోతున్నామంటే, ఫస్ట్ అసలు ఈ ఎగ్జామ్ స్ట్రక్చర్ ఏంటే అని చూస్తాం. ఆ తర్వాత దాన్ని సాధించడానికి కావాల్సిన యాక్షన్ ప్లాన్ ఏంటో డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. రైట్, ఇక అస్సలు మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఫస్ట్, ఈ యూపీఎస్సీ ఎగ్జామ్ అంటే ఏంటి, దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అదేనండి ఎగ్జామ్ యొక్క బ్లూ ప్రింట్ ఏంటో అర్థం చేసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే యూపీఎస్సీ ఎగ్జామ్ ఒక 3 స్టేజ్ ఫిల్టర్ లాంటిది. ప్రతి స్టేజ్కు ఒక పర్పస్ ఉంది. ప్రిలిమ్స్ అనేది ఒక పెద్ద జల్లెడ. లక్షల మంది అప్లై చేస్తే అందులో సీరియస్గా ప్రిపేర్ అయ్యేవాళ్లను మాత్రమే అది ఫిల్టర్ చేస్తుంది. మెయిన్స్ అనేది వాళ్ళ నాలెడ్జ్ని టెస్ట్ చేసే అసలైన పరీక్ష. ఇక ఫైనల్గా ఇంటర్వ్యూ, అది మీ పర్సనాలిటీని టెస్ట్ చేస్తుంది. సరే, ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ అంటే ఆ మొదటి గేట్వే అయిన ప్రిలిమినరీ ఎగ్జామ్ గురించి కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. దీని మెయిన్ ఉద్దేశ్యం ఒక్కటే, సీరియస్ క్యాండిడేట్స్ని నెక్స్ట్ లెవెల్కి పంపించడం. ప్రిలిమ్స్లో మనకు 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 వచ్చి జనరల్ స్టడీస్, పేపర్ 2 వచ్చి సీసాట్. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, బాగా గుర్తుపెట్టుకోండి. సీసాట్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్, అంటే మీరు దాంట్లో కేవలం 33% మార్కులు తెచ్చుకుంటే సరిపోతుంది. అంతే, ఈ మార్కులు ఫైనల్ ర్యాంక్కి అస్సలు కలపరు. ఇది కేవలం మెయిన్స్కి వెళ్లడానికన్నా ఒక టికెట్ మాత్రమే. ఒక్కసారి మీరు ప్రిలిమ్స్ గేట్ దాటారంటే ఇక అస్సలైన ఛాలెంజ్ మొదలవుతుంది. అదే మెయిన్స్ ఎగ్జామ్. మీ ర్యాంక్ని డిసైడ్ చేసేది, మీ సర్వీస్ని డిసైడ్ చేసేది అంతా ఈ స్టేజే. మెయిన్స్లో మొత్తం 9 పేపర్లు అనగానే భయపడకండి. లెక్క చాలా సింపుల్. వీటిలో మొదటి 2 లాంగ్వేజ్ పేపర్స్. ఇవి జస్ట్ క్వాలిఫైయింగ్. వీటి మార్కులు ర్యాంకుకు లెక్కలోకి రావు. ఇక అసలు గేమ్ చేంజర్ ఏంటంటే మిగిలిన 7 పేపర్లు. ఈ 1750 మార్కులే మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి. దీనికి ఇంటర్వ్యూలో వచ్చే 275 మార్కులు యాడ్ చేసి మొత్తం 2025 మార్కులకు ఫైనల్ ర్యాంక్ ఇస్తారు. ఒకసారి ఈ జీఎస్ పేపర్స్లో ఏముంటాయో క్విక్గా చూద్దాం. చూసారా ఎంత వెరైటీ ఉందో? హిస్టరీ, జాగ్రఫీ దగ్గర్నుంచి ఎకానమీ, సైన్స్ అండ్ టెక్, చివరికి ఎథిక్స్ వరకు. అంటే ఒక ఆఫీసర్కి దేశం గురించి, సమాజం గురించి ఎంత అవగాహన ఉండాలో ఇక్కడే టెస్ట్ చేస్తారు. ఓకే,
ఇప్పటిదాకా మనం ఎగ్జామ్ ఏంటి అనేది చూసాం. ఇప్పుడు అసలైన క్వశ్చన్, దీన్ని ఎలా క్రాక్ చేయాలి? ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ స్ట్రాటజీలోకి వెళ్తున్నాం. ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ప్రతి ఒక్కరి మైండ్లో వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఇదే. అసలు నేనెక్కడ మొదలు పెట్టాలి, ఏం చదవాలి? ఈ కన్ఫ్యూజన్కు క్లియర్ ఆన్సర్ ఇప్పుడు చూద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీ ప్రిపరేషన్ జర్నీ ఇక్కడ్నుంచే మొదలవుతుంది. స్టెప్ 0 అంటే ఒక వారం పాటు ఒక్క బుక్ కూడా కొనొద్దు, ముట్టుకోవద్దు. ఫస్ట్ యూపీఎస్సీ అంటే ఏంటో అర్థం చేసుకోండి. సిలబస్ ఏంటి, పాత క్వశ్చన్ పేపర్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ అనలైజ్ చేయండి. ఆ తర్వాత స్టెప్ 1లో మొదటి 3 నెలలు ఓన్లీ ఎన్సీఆర్టీస్. మీ బేస్ స్ట్రాంగ్ అవ్వాలంటే ఇవి చదవాల్సిందే. ఈ ఫౌండేషన్ గట్టి పడ్డాకే స్టాండర్డ్ బుక్స్ జోలికి వెళ్ళాలి. వీటన్నిటితో పాటు మొదటి రోజు నుంచే న్యూస్ పేపర్ చదవడం ఒక అలవాటుగా మార్చుకోవాలి. మీరు బుక్ షాప్కి వెళ్తే ఒకే సబ్జెక్ట్ మీద 10 రకాల పుస్తకాలు కనిపిస్తాయి. కానీ మన మంత్రం ఒకటే, ఒక సబ్జెక్టుకు ఒకే పుస్తకం. గుర్తుపెట్టుకోండి, 10 పుస్తకాలు ఒకసారి చదవడం కన్నా ఒకే ఒక మంచి పుస్తకాన్ని 10 సార్లు చదవడం చాలా చాలా బెటర్. కన్ఫ్యూజన్ ఉండదు, క్లారిటీ వస్తుంది. సరే, చదవటం ఒక ఎత్తైతే ప్రాక్టీస్ చేయటం మరో ఎత్తు. 6వ నెల నుంచి ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేయాలి. వారానికి కనీసం 2-3 ఆన్సర్స్ అయినా రాయాలి. దాంతోపాటే పాత క్వశ్చన్ పేపర్స్ని సాల్వ్ చేయాలి. ఎందుకంటే యూపీఎస్సీ ట్రెండ్ ఎలా ఉందో అప్పుడే అర్థమవుతుంది. ఇక 9వ నెల నుంచి మాక్ టెస్ట్లు. మీ స్పీడ్, యాక్యురసీ పెరగాలంటే ఇవి తప్పనిసరి. ఫైనల్గా లాస్ట్ 3 నెలలు నో న్యూ టాపిక్స్. అస్సలు కొత్తవి ముట్టుకోవద్దు. ఓన్లీ రివిజన్, రివిజన్ అండ్ రివిజన్. యూపీఎస్సీలో సక్సెస్ సీక్రెట్ ఏంటి అని అడిగితే ఆన్సర్ ఈ నంబర్ 3. అవును, 3. మీరు చదివిన సిలబస్ని కనీసం, నేను చెప్తున్నది కనీసం 3 సార్లు పూర్తిగా రివైజ్ చెయ్యగలిగితే మిమ్మల్ని ఆపడం చాలా కష్టం. అదే సెలక్షన్కి కీ. సరే, ఫైనల్గా ఈ జర్నీలో సక్సెస్ అవ్వాలంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం. ఇప్పుడు మనం చెయ్యకూడని పనుల గురించి మాట్లాడుకుందాం. చాలామంది చేసే తప్పులు ఇవే. ఒక సబ్జెక్టుకు ఎక్కువ పుస్తకాలు చదవడం, రివిజన్ని లైట్ తీసుకోవడం, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయకపోవడం. వీటన్నిటికన్నా పెద్ద తప్పు పక్కవాళ్లతో కంపేర్ చేసుకోవడం. ఇది చాలా డేంజర్. మీ జర్నీ మీది, మీ స్ట్రాటజీ మీది. దాన్ని ఫాలో అవ్వండి. సో ఫైనల్గా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, యూపీఎస్సీ అనేది కేవలం ఇంటెలిజెన్స్ ఉన్నవాళ్లకే సాధ్యమయ్యే పరీక్ష కాదు. ఇది ఒక యావరేజ్ స్టూడెంట్ సరైన స్ట్రాటజీతో కన్సిస్టెంట్గా కష్టపడితే ఖచ్చితంగా క్రాక్ చేయగల పరీక్ష. రైట్ స్ట్రాటజీ, హార్డ్ వర్క్, ఈ రెండూ కలిస్తే చాలు, ఎవరైనా సరే ఐఏఎస్, ఐపీఎస్ అవ్వగలరు. Subscribe my channel, Be Learning.